మీరు ఇందాక అన్నట్లు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఆయన మీద అంత గురి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు, లేదా గతంలో అడ్మినిస్ట్రేటర్ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఏమిటి గురి? ఎందుకు ఆయనకు కీలక బాధ్యతలన్నీ ఆయనకి అప్పచెప్పిస్తారు? ఏంటి ఆ లింక్ మధ్య ఏమన్నా ఉందా రహస్యం ఏదన్నా? మీరు పేరు ప్రస్తావించారు, నేను పేర్లు ప్రస్తావించట్లా. సకలం కాదు, సకలం అని ఎవరిని అంటున్నాను? సాక్షి టీవీలో న్యూస్ చదువుకుంటున్న ఒక న్యూస్ రిపోర్టర్ ని తీసుకొచ్చి మీడియా డివిజన్ లో కూర్చోబెట్టి అతని చేత ఇప్పుడు దుర్మార్గమైన స్క్రిప్ట్లు రాయిస్తూ అతన్ని నేను విమర్శించిన తర్వాత అతనికి జనరల్ సెక్రటరీ ఇచ్చి మరీ గౌరవించి జీతం కూడా ఇస్తూ భత్యం కూడా ఇస్తూ దాదాపుగా ఏదైతే ఎవరైనా కానీ విమర్శిస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది సార్ వైఎస్ఆర్సీపీలో. అంటే నాయకులు అందరూ మిగతా వాళ్ళందరూ కలిసి పలానా వ్యక్తి మాకు వద్దంటే అతను ఖచ్చితంగా 10 మెట్లు పైకి ఎక్కుతాడు అట్లా. కాబట్టి అతను లాంటి జనరల్ సెక్రటరీలు, కోర్టుగిరి చేసేవాళ్ళు, సకలం చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరెవ్వరూ అవసరం లే. ఈ రోజు దిగిపోతున్న మేయర్లు గాని, లేకపోతే మండల పరిషత్తులు గాని, లేకపోతే మున్సిపల్ చైర్మన్లు గాని, ఒక్కొక్కటి గుంటూరుతో సహా ఏదైతే చేజారుతుందో, వైజాగ్ చేజారిందో, ఇదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో మార్పు ఉంటుంది. మొన్నటి దాకా వైఎస్ఆర్సీపీ జెండా మీద కాదు వాళ్ళు గెలిచింది. మరి వైఎస్ఆర్సీపీ జెండాని వాళ్ళందరూ రాత్రి ఇంక భవిష్యత్తు లేదని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? సమీక్ష ఇప్పటికీ పారదర్శకంగా జరగటం లేదు కాబట్టి కూటమి సేఫ్, కూటమి హ్యాపీగా ఉంటుంది. కూటమి అన్ని హామీలను అమలు చేయకపోయినా జనంలో కొంత కోపం రావచ్చేమో కానీ రాబోయే 4 సంవత్సరాల్లో ప్రజలకు చేసే మేలు, కళ్ళకు కనపడే అమరావతి, పూర్తయిన పోలవరం, పూర్తయిన భోగాపురం, పూర్తయిన రామాయపట్నం, కొంత ఆ ప్రభుత్వంలో కూడా జరిగి ఉండొచ్చు. కానీ పూర్తయిన తర్వాత వచ్చే పేరు ఎవరికైతే వస్తుందో రన్నింగ్ గవర్నమెంట్ కే వస్తుంది. ఎవరు పునాది వేశారు, ఎవరు సగం చేశారు అనేది పెద్ద లెక్కలోకి రాదు. ఖచ్చితంగా కూడా రాబోయే డైనమిక్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవని మాత్రం అనిపిస్తుంది. ఓకే, ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది తప్పక జరిగి తీరుతుంది అనేదాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దాన్ని నేను ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనో అరెస్ట్ కావాలనో నేను కోరుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఏక వ్యక్తి నాయకత్వం ఏదైతే ఆ పార్టీకి ఉందో అంత ఏక వ్యక్తి మీద గురున్న వ్యక్తి తను నియమించిన తల మనిషి ద్వారా పార్టీని నడపాలనుకుంటే జరగదు. తానే నడపాలి, తానే ప్రతి లెటర్ హెడ్ మీద నియామకాల మీద సంతకం పెట్టాలి.